అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మీ భర్త సంపద పెరగడానికి వాస్తు చిట్కాలు తెలుసుకోండి. మీ ఇల్లంతా కనకవర్షం కురియడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఎంత కష్టపడి పని చేస్తున్నా మీ ఇంట్లో డబ్బు నిలవట్లేదా? మీ ఇంటి ఆదాయం పెరగట్లేదా? అయితే మీ సమస్యకు కారణం వాస్తు దోషమనే చెప్పాలి. మన ఇంటికి చిన్న చిన్న లోపాలుంటే వాస్తు దోషం ఏర్పడి కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మీకు ఉన్న పలంగా అదృష్టం కలిసి వచ్చి మీ భర్త యొక్క ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ ఇంటి సంపద పెరగాలంటే మీ ఇంటికి కొన్ని వాస్తు నియమాలు తెలుసుకోండి. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే వస్తువులు ఏ దిశలో ఉండాలి, డబ్బును ఆకర్షించే వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. మీ ఇంటి సింహద్వారం మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీ ఇంటి సింహద్వారం ఎప్పుడూ కూడా తూర్పు, పడమర మరియు ఉత్తరంలో ఉండేలా చూసుకోండి. అలాగే మీ ఇంటి గుమ్మం ఎప్పుడూ బయట శుభ్రంగా కలకల్లాడుతూ ఉండాలి. ఇంటి గుమ్మానికి ఎదురుగా పొరపాటున కూడా చెప్పులు, చెత్తబుట్టలు ఉండకూడదు. వీటి వల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా దైవశక్తులు ఆకర్షించాలంటే మీ ఇంటి గుమ్మం బయట గణపతి చిత్రపటాన్ని పెట్టుకోండి. మీ ఇంటికి చాలా మంచి వాస్తు ప్రకారం మీ ఇంటి ప్రధాన తలుపులు రోడ్డు కంటే ఎత్తులో ఉండాలి. పూజ గది చాలా పవిత్రమైనది. కాబట్టి ఈశాన్యంలో కానీ తూర్పు దిశలో కానీ పూజ గది ఉండాలి. పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు పడమర ముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ ఉండాలి. అయితే పొరపాటున కూడా దక్షిణ ముఖంగా దేవుని చిత్రపటాలు ఉండకూడదు. అలాగే పూజ గదిని పాలరాతితో నిర్మించకూడదు. చెక్కతో నిర్మించిన పూజ గది ఉంటే ఇంకా మంచిది. బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గది నిర్మించకూడదు. పడక గదిలో చేసే పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు. పూజ గదిలో దీపారాధన చేసేవారు తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ నిలబడి దీపారాధన చేయాలి. అలాగే మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి నిలబడి ఉండకూడదు. కమలంపై కూర్చొని ఉన్న లక్ష్మీదేవిని మాత్రమే పూజించాలి. నిలబడి ఉన్న లక్ష్మీదేవిని స్థిరంగా ఉండదు అంటారు. ఇక వాస్తు ప్రకారం వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. ఆగ్నేయ దిశలో మాత్రమే వంటగది ఉండాలి. వంటగదిలో వంట చేసే ఆడవారు తూర్పు ముఖంగా నిలబడి వంట చేయాలి. వంట గదిలో ఉండే బియ్యం, గోధుమల వంటి ధాన్యాలు వంటగది నైరుతిములలో ఉండాలి. అలాగే వంటగదిలో ఉండే ఉప్పును స్టీల్ డబ్బాలో పెట్టకూడదు. గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఉప్పును భద్రపరచాలి. అంతేకాని స్టీల్ డబ్బాలో ఉప్పు పెట్టుకుంటే మీ ఇంటికి అప్పుల బాధలు పెరిగిపోతాయి. వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్, సింకులు ఒకదానికొకటి దగ్గరగా ఉండకూడదు. ఇక డబ్బును భద్రపరిచే బీరువాను నైరుతి మూలలో పెట్టుకోవచ్చు, లేదా కుబేరుడు నివసించే ఉత్తర దిశలో బీరువాను పెట్టుకోండి. బీరువా తలుపులు ఉత్తరముఖంగా తెరవాలి. తద్వారా మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. ధనాన్ని ఆకర్షించే మొక్కల్లో మనీ ప్లాంట్ మొక్క ఒకటి. మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే చాలా మంచిది. ఇది మీ అదృష్టాన్ని మార్చి మీ ఇంటి సంపదను పెంచుతుంది. అలాగే వాస్తు ప్రకారం మీ ఇంటి ఈశాన్యంలో ఫిష్ అక్వేరియం పెట్టుకుంటే చాలా మంచిది. ఈశాన్యంలో అక్వేరియం ఉంటే మీ ఇంటి ధన ప్రవాహం బాగా పెరిగి అతి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఇల్లు ఊడ్చే చీపురును వంటగదిలో పెట్టకూడదు. వంటగదిలో చీపురులో ఉంటే ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. చీపుర్లు, ఇల్లు తెరిచే మాప్స్, చెప్పులు వంటి వాటిని మెట్ల కింద పెట్టకూడదు. ఇక లివింగ్ రూమ్లో ఉంటే సోఫా సెట్లు దక్షిణ గోడకు కానీ పడమర గోడకు కానీ ఆనించి పెట్టుకోవాలి. ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మీ ఇంటి ఈశాన్యంలో ఒక చిన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోండి. క్రమక్రమంగా అప్పులు తీరిపోతాయి. ఇక మీరు నిద్రించే దిశ కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరు నిద్రించేటప్పుడు మీ తలను దక్షిణం వైపుకు ఉండేలా చూసుకోండి. ఇది మీ ఇంటి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర దిశలో తలపెట్టి నిద్రపోకూడదు. మీరు నిద్రించే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. అలాగే మీరు నిద్రించే పడక గదిలో టీవీలు మరియు ఎలక్ట్రిక్ వస్తువులు ఉండకూడదు. ఇక వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్లు వాయువ్యంలో కానీ దక్షిణ దిశలో కానీ ఉండాలి. అలాగే టీవీలు, కంప్యూటర్లు ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులని ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి. ఇక గోడకు తగిలించే గడియారం కూడా సరైన దిశలోనే ఉండాలి. తూర్పు గోడకు కానీ ఉత్తర గోడకు కానీ గడియారం తగిలించాలి. ఇక ప్రతి ఒక్కరి ఇళ్లలో ఏది ఉన్నా లేకపోయినా నెమలి ఈకలు ఖచ్చితంగా ఉండాలి. ఇంట్లో నెమలి ఈకలు పెట్టుకుంటే మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీ స్వరూపమైన ఇంటి గడపలకు ప్రతినిత్యం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి.
ఏ గుమ్మం అయితే కలకలలాడుతూ పచ్చగా ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక మనలో చాలామంది అద్దె ఇళ్లలో నివసిస్తారు. అయితే అద్దె ఇంట్లోకి మారేటప్పుడు ఇంట్లో పాలు పొంగించకూడదు. ఇది చాలామందికి తెలియని విషయం. ఒక మంచి రోజు చూసుకొని అద్దె ఇంట్లోకి మారితే సరిపోతుంది. అంతేకాని అద్దె ఇంట్లో పాలు పొంగించకూడదు. అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరేదట. ఇక శుక్రవారం పూట కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే చాలా మంచిది. లేదా బుధవారం మరియు గురువారం నాడు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయవచ్చు. అయితే సోమవారం మరియు మంగళవారం నాడు కొత్త ఇళ్లలోకి మారకూడదు. వాస్తు ప్రకారం ఈశాన్య దిశకు చాలా పవిత్రత ఉంటుంది. ఇంటి ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువైన వస్తువులు పెడితే ఇక మీ జీవితం అంతా కష్టాలతో నిండిపోతుంది. కాబట్టి మీ ఇంటి ఈశాన్య మూలను ఖాళీగా ఉంచుకోండి. అలాగే ఇంటికి నిర్మించే మెట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెట్లు బోసి సంఖ్యలో ఉండాలి. అంటే ఈశాన్యం మరియు నైరుతి మూలలో మెట్లు ఉండకూడదు. ఈ దిశలో మెట్లు ఉంటే గుండె జబ్బులు లేదా క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సింహద్వారానికి ఎదురుగా మెట్లు ఉండకూడదు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కట్టుకోండి. ఇంటి ముందు గుమ్మడికాయ వేలాడదీస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించలేవు. కాబట్టి ఏదైనా ఒక అమావాస్య నాడు ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టి సాంబ్రాణి ధూపం వేయండి. అయితే గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కట్టుకోండి. వాస్తు ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా ముళ్ళ చెట్లు ఉండకూడదు. మరీ ముఖ్యంగా గోరింటాకు చెట్టు ఉండకూడదు. ఇంటి గుమ్మానికి ఎదురుగా కాకుండా కొంచెం దూరంగా పెంచుకోండి. అలాగే ఇంటి ప్రవేశ ద్వారానికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద వృక్షాలు ఉండకూడదు. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా శ్రీ యంత్రం కానీ కుబేర యంత్రం కానీ ఉండాలి. తద్వారా మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. మన హిందూ ధర్మంలో స్వస్తిక్ గుర్తుకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో స్వస్తిక్ గుర్తు మరియు ఓం గుర్తు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ఉదయం వచ్చే సూర్యకిరణాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి. ఇక మీ ఇంటికున్న దారిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇంటిని చీకటిగా ఉంచితే మాత్రం ఆ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. ఇంటి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు. కాబట్టి ఉత్తర దిశ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. అప్పుడే మీ ఇంటి సంపద కూడా పెరుగుతుంది. అప్పుల సమస్యలు, డబ్బు సమస్యలతో బాధపడేవారు మీ బురువాలో 11 గోమతి చక్రాలు పెట్టుకోండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. అలాగే మీ ఇంటి హాల్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను పెట్టుకోండి. తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇక మీ ఇంట్లో ఎక్కడా కూడా వాటర్ ట్యాప్ నుండి నీళ్లు లీకేజీ అవ్వకూడదు. మీ ఇంట్లో నీటి లీకేజీ ఉంటే మీ సంపద కూడా నశిస్తుంది. కాబట్టి ఇంట్లో వాటర్ లీకేజీ లేకుండా చూసుకోండి. ఇక నైరుతి దిశలో బెడ్రూమ్ ఉంటే మంచిది. అలాగే మీరు నిద్రించే పడక గదిలో చనిపోయిన వారి చిత్రపటాలు ఉండకూడదు. లేదంటే మీ కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. ఇలాంటి వాస్తు నియమాలను పాటిస్తే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో భవంతో.